ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య అసలు ఏం జరుగుతుంది? అమెరికా ఎందుకు మధ్యలోకొచ్చింది? ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూస్‌లో మనం ఎక్కువగా వినిపిస్తున్న 3 పేర్లేంటంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా. కానీ అసలు విషయం ఏంటి? ఇది కొత్తగా మొదలైన గొడవ? లేదా చాలా సంవత్సరాలుగా పెరుగుతున్న సమస్య? ఒక్కసారి సింపుల్‌గా అర్థం చేసుకుందాం. ఈ కథ ఈరోజు మొదలైంది కాదు. 1979కెళ్దాం. అప్పుడు ఇరాన్‌లో ఒక పెద్ద రెవల్యూషన్ జరిగింది. అప్పటి వరకు అక్కడ ఒక రాజు సిస్టమ్ లాంటిదుండేది. ఆ తర్వాత కొత్త ఇస్లామిక్ ప్రభుత్వం వచ్చింది. ఆ కొత్త ప్రభుత్వం ఒక స్పష్టమైన మాట చెప్పింది. ఇజ్రాయెల్‌ని మేము దేశంగా అంగీకరించం అని. ఇప్పుడు మీరు ఊహించండి. మీ కాలనీలో ఒక ఫ్యామిలీకి పక్కింటి వాళ్ళు మీరిక్కడ ఉండకూడదు అని చెప్తే ఆ రిలేషన్ ఎలా ఉంటుంది? అలాగే ఇక్కడ కూడా టెన్షన్ మొదలైంది. కానీ ఒక విషయం గమనించాలి. ఇవి నేరుగా యుద్ధం చేయలేదు. ఎందుకంటే డైరెక్ట్ వార్ అంటే ఇద్దరికీ భారీ నష్టం. అందుకే ఏం జరిగిందంటే ఇరాన్ కొన్ని గ్రూపులకు సపోర్ట్ ఇచ్చింది. ఇజ్రాయెల్ సీక్రెట్ ఆపరేషన్స్ చేసింది. ఇది ఇలా ఉంటుంది. 2 పెద్దవాళ్ళు నేరుగా ఫైట్ చేయకుండా వాళ్ళ పరిచయాల ద్వారా